పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కొన్ని మాటలనే మన పరిశుద్ధ గ్రంథం ద్వారా ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము ఒక వచనాన్ని చదువుకుందాం, రెండవ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను. మరొకసారి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించడానికి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, ప్రభువారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ప్రభు చూపిస్తున్న ఎంత ప్రేమ, నీ పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక అద్భుతాన్ని మనం ఇక్కడ ఈ రోజున మనం గమనించే వారిగా ఉందాం. దేవుడు నిన్ను ఎలా కాపుదల ఉంచుకుంటున్నాడు, ఎంత సంరక్షిస్తున్నాడు, ఎన్ని విధాలుగా నిన్ను కాపాడుతూ వస్తున్నాడో మనం గమనించినట్లయితే, అసలు మనం ఈ రోజున మనం చదువుకునే వాక్యంలో అసలు కొన్ని మాటలు చూస్తుంటే దేవుడు నన్ను ఇంతగా కాపాడుతున్నాడా, ఇంతగా సంరక్షిస్తున్నాడా, ఇంతగా ప్రేమిస్తున్నాడా, ఆయన ప్రేమకు హద్దులు లేవని మనం ఈ రోజున గ్రహించేవారిగా మనం ఉంటాం. ఈ రోజున మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 45:2లో ఒక చక్కని మాట మనం చదువుకుంటూ వచ్చాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. ఎక్కడుంటాడట ప్రభువారు? నీ ముందుగా, నీ ముందర నడుస్తాడట. చూడండి, నువ్వు ముందు వెళితే ఒకవేళ ప్రమాదం ఏమన్నా ఉందేమో, ఆ ప్రమాదము రాకుండా యేసుక్రీస్తు వారే నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలము, ముళ్ళగా ఉన్న స్థలము, గచ్చబదులుకున్న స్థలాన్ని మొత్తాన్ని కూడా సరళం చేస్తాడట. చూడండి ఇక్కడ ఎంత చక్కని మాటో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. చూసారా, అది చాలా భయంకరమైన పరిస్థితులు కావచ్చు, అది గాఢాంధకార లోయలు కావచ్చు, దొంగ పురుగులు ఉండొచ్చు, మరి రకరకాల పరిస్థితులు అక్కడ ఉండొచ్చు. కానీ దేవుడు మన ముందరగా నడిచి ఏం చేస్తాడట? ఆ స్థలాన్ని సరళం చేస్తాడట, నీకు చక్కని మార్గాలు చూపిస్తాడట. నిజంగా చాలా విషయాల్లో మనం గమనించినట్లయితే ప్రభువారు మరి మన ముందర లేకపోతే మనం ఎన్నో యాక్సిడెంట్లకు గురయ్యేవాళ్ళం, ఎన్నో ప్రమాదాలకు గురయ్యేవాళ్ళం. కానీ దేవుడు మన ముందుగా ఉండి ఎదురు వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి దేవుడు తనని ప్రక్కగా నెడుతూ వస్తున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి నిజంగా ఇంతకంటే గొప్ప మాట వేరే ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిజంగా నీ ముందర నడుచున్నాడు, నీ ముందర పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరళము చేస్తాడట. మరి ఈ రోజున మరి నువ్వు ఒక్కడే వెళ్తుంటే నాకు ఎవరు తోడు లేడు అనుకుంటాను, నాకుతో ఎవరు లేరు అనుకుంటావు. కానీ నీ ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని మర్చిపోమాకండి. దాన్ని బట్టి ప్రభా, నేను వెళ్ళే ప్రతి స్థలంలో మీరు ముందుగా నడుస్తూ నన్ను సంరక్షిస్తున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలని దేవుని ఏం చేయాలి? మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. రెండో అనుభవం 30వ అధ్యాయం చూద్దాం. ఇదే అధ్యాయం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21 చదువునాను. 30:21. ఆయన నిన్ను ఎలా సంరక్షిస్తున్నాడు చూద్దాం. యెషయా 30:21 చదువునానా. తిరిగినను
వెరీ గుడ్. అటు చదవాలి, నిదానంగా ప్రాక్టీస్ చేయాలి. వెరీ గుడ్, బాగా చదివి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకి వినపడు. అర్థమైందండి? దేవాది దేవుడు ఎక్కడున్నాడట? ఎక్కడున్నాడు? దేవుడు నీ వెనక ఉన్నాడు. ఇందాక మనం ఏం చదువుకున్నాం? దేవుడు ఎక్కడున్నాడు? మన ముందున్నాడు. తర్వాత ఎక్కడున్నాడు? చూసారా? దేవుడు నిన్ను ఎక్కడ విడిచిపెట్టట్లా. ప్రతి విషయంలో ఒక వలలాగా నిన్ను ప్రభువారు సంరక్షిస్తున్నారు. నిజంగా ఇక్కడ మనం గమనించినట్లయితే 21వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినపడును. నీ వెనకుండి అంటే నీకు వెనక నుండి ప్రమాదం ఏదన్నా వస్తుందేమో, వెనక నుండి ఏదన్నా నీకు ఆపద వస్తుందేమో, నిన్ను ఎక్కడ సాతాను ఏమన్నా దొంగిలిస్తాడేమో అని ప్రతి విషయంలో ప్రభువారు ఏం చేస్తారంటే నీ వెనకుంటాడు. నీ వెనకుండి సంరక్షిస్తుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ప్రభువారు నీ ముందర నడుస్తాడు. ఎక్కడ నడుస్తాడు? ఇంకా నీ వెనక ఉంటాడు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువా, మరి ఈ రోజున నీవు నా వెనక కూడా ఉండి నాకు ప్రమాదం లేకుండా. చూసారా, చాలామంది ఏమంటారు, వెన్నుపోటు పొరిచావు, వెనక నుండి వచ్చి దెబ్బ తీసావంటారు కదా. వెనక నుండి దెబ్బ ఎందుకని అంటే, వెనక నుండి వచ్చి పుడితే మనకు తెలిసిద్దా? తెలియదు. కానీ మన వెనక ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ వెనకున్నారు. అందుకనే సాతాను నిన్ను ఎక్కడా దొంగిలించకుండా ఆయన సంరక్షిస్తున్నాడు, ఆయన నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. చూసారా, నీ దేవుడు నీ ముందు నడుస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 21వ వచనంలో కూడా నీ వెనక తట్టు నడుచువాడు ఎవరు? దేవుడు నీ వెనక నడుచున్నాడు. ముందు నడుస్తున్నాడు, వెనక నడుస్తున్నాడు. తర్వాత 3వ అనుభవం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 16వ కీర్తన చూద్దాం. చూడండి, కీర్తనలు 16వ అధ్యాయము చూడండి, 16:8 వచనం చదవండి. 16:8. కదల్చబడను. ఇక్కడ సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అర్థమైందండి? ఇప్పుడు ప్రభువారు ఫస్ట్ మనకి ఎట్టున్నాడు? ఎక్కడున్నాడు? ఫస్ట్ ఎదురున్నాడు. తర్వాత రెండోది ఇప్పుడు ఎక్కడున్నాడట? కుడి ప్రక్కన. మీకైతే ఇటు, నాకైతే ఇటు, కుడి ప్రక్కన ఉన్నాడట ప్రభువారు. అందుకని ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే 8వ వచనంలో చక్కని మాట చెప్తున్నారు. ఆయన నీ కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక చూడండి, నేను కదల్చబడను. అర్థమైందండి? ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడట ఆయన. అందుకని నేను ఎప్పుడు కూడా కుడి ప్రక్క నుండి వచ్చే ఆపదలో ఏ పరిస్థితి వచ్చినా సరే ఆయన అడ్డుకుంటాడు, ఆయన నీకు సంరక్షిస్తుంటాడు. ఒక దైవజనుడు అంటాడట, పెద్ద దైవజనుడు, మీరు ఎవరు నడిచినా కానీ నా కుడి ప్రక్కన నడవమాకండి, ఎడం ప్రక్కనే నడవండి అంటాడు. అయితే ఒక సహోదరుడు అన్న కొద్దిగా ఫ్రీగా ఉన్న సమయంలో, అన్న అది చిన్న డౌటు, మరి నేను ఎప్పుడు నుండి అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకని అన్న కుడి ప్రక్కన నన్ను నడవనివ్వరు, ఎడం పక్కన నడమంటారు ఎందుకు అన్నాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభువారు నా కుడి ప్రక్కన నడుస్తున్నాడు అయ్యా, నువ్వు ఆయన స్థానాల్లో నువ్వు రాకూడదు, ఇటు పక్కకు రా, అందుకనే ప్రభువారు ఈ పక్కన ఉంటాడు అని. అలాగే ప్రభువారు మనకు ఎప్పుడు కూడా మనకు ఏ ప్రక్కన ఉంటాడట? అది గుర్తుపెట్టుకోండి. ప్రభువారు నీకు ఎక్కడ సాతానికి అప్పచెప్పడానికి ఆస్కారం లేదు. ఆయన వలలాగా నీకు నాకు సెక్యూరిటీగా ఉన్నాడు. అందుకనే ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ప్రమాదాలు వచ్చినా ఆయన ఇక్కడ చూడండి
చక్కని మాట. దావీదు మహారాజు ఇక్కడ ఏమంటున్నాడు చూడారా, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను, నాకు ఏ ప్రమాదం లేదు, నా కుడి ప్రక్కనే ఉన్నాడుగా దేవుడు కదా. ఇప్పుడు మూడు సందర్భాలు చూసాం. ఒకటి, మొట్టమొదటి ఎక్కడున్నాడు ఆయన? ఎదురుగా ఉన్నాడు. రెండోది ఎక్కడున్నాడు? మన వెనకున్నాడు. మూడోది ఎక్కడున్నాడు? మన కుడి ప్రక్కన ఉన్నాడు. నాలుగోది చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 23:9 చదవండి. 23:9. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు గ్రంథం 23:9లో ఇక్కడ ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆయన పనులను జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చటలేదు, దక్షిణ దిశకు ఆయన ముఖమును త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. అంటే ఆయన ఎక్కడున్నాడట? ఎడమ ప్రక్కన ఉన్నాడట. అంటే ఇక్కడ మనం దక్షిణపుకు ఆయన ముఖమును త్రిప్పియోని ఉన్నాడు అంటే ఎడమ ప్రక్కన అని అర్థమైందండి. ఆయన చూడండి, దేవుడు, నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడంటే ఎడమ ప్రక్కన ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే నువ్వు ఎడమ ప్రక్కన ఏదన్నా అవసరంతో ఆపదలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆదుకునే దేవుడిగా ఉంటున్నాడు. అందుకని ఇక్కడ ప్రభువారు 23:9లో చక్కని మాట చెబుతుంది. ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చటలేదు, దక్షిణ దిశకు ఆయన ముఖమును త్రిప్పుకొని ఉన్నాడు. అర్థమైందని? దక్షిణ దిక్కు అంటే ఎడం ప్రక్కన ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడట? మన ప్రక్కన తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు మనం 4 అంశాలు చూస్తూ వచ్చాం. ఒకటి, యేసు ప్రభువారు ఎక్కడ ఉంటాడండి? మన ముందుగా ఉంటాడు. రెండోది ఎక్కడ ఉంటాడండి? మన వెనక ఉంటాడు. మూడోది ఎక్కడ ఉంటాడు? మన కుడి ప్రక్కన ఉంటాడు. నాలుగోది ఎక్కడ ఉంటాడు? మన ఎడమ ప్రక్కన ఉంటాడు. అర్థమైందండి? కుడి చూడండి, ఎదర, వెనక, కుడి, ఎడమ, ఈ 4 చుట్టూ కూడా నన్ను ఏం చేస్తున్న ప్రభువారు? కంచె వేసినట్లుగా కాపాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఇంకెక్కడున్నాడో చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము చూద్దాం. 33వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం తీయండి. 33వ అధ్యాయము 27 చదువునానా. 33:27. నశింప జేయుమనెను. అంటే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలమును నిత్యముగా నుండు బహును నీ క్రింద నుండును. ఎక్కడుంటాడు అట? ఆయన క్రింద ఉంటాడు. అర్థమైందండి? అసలు దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమ హద్దులు లేవండి. ఆయన క్రింద ఉంటాడట, నీ క్రింద ఉంటాడట, నిన్ను సంరక్షిస్తుంటాడట. కింద నీకేమైనా ఆపద జరిగిద్దామని నీ క్రింద కూడా కాపుదల కలిగిన వాడు. అందుకని ఇక్కడ చక్కని మాట 27లో ఇక్కడ ప్రభువారు చెప్తూ వచ్చాడు. నిత్యముగా నుండు బాహువును నీ క్రింద ఉండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువుని వెళ్ళగొట్టి నశింపజేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూసారా? నిజంగా ఆయన ప్రేమలకు హద్దులేవు. నిజంగా ఇంత ఎండాకాలం ఈ వర్షం ఏంటి అని నేను అంటుంటే జ్యోతి అంటుంది, మరి పశువులకి నీకు ఆహారం వద్దా? ఈ నీరు కిందకి వెళ్ళి భూమిలో ఉండి పశువులకి మొలిపిస్తేనే కదా అవి తిని ఆహారానికి ఉండేది. అందుకని దేవుడు వాటిని కూడా ప్రేమిస్తున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు ప్రేమకి ఏమి లేదండి, హద్దులు లేవండి. అంతగా నన్ను ప్రేమిస్తున్నాడు. ఒక పశువుల పట్ల, నోరు లేని మూగజీవాల పట్ల ఉన్న ప్రేమ నన్ను ఇంకెంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోండి.
నిజంగా ఆయన నీ క్రింద వైపు కూడా ఉన్నాడట. నీ క్రింద కూడా ఉండి నిన్ను కాపాడుతున్నాడంటే దేవుడు నిన్ను ఎంత వలలాగా మరి కాపాడుతున్నాడో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఇంకొకటి ఆరో అనుభవం కూడా చూద్దాం. చూడండి, కీర్తన 139 ఒక మాట చూద్దాం. కీర్తన 139 139 కీర్తన కొన్ని వచనాలు చదువునానా, 1 నుంచి 10 దాకా ఉన్నాయి. చదువు, 1 నుండి చదువు. 139. మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకు ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడనే ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనే ఉన్నావు. నేను వేకు వరకులు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొను. అంధకారం నన్ను వెలుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. చాలా ఇక్కడ చూసినట్లయితే దేవాది దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే చక్కని మాట మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారో ఈ మాటలో మనకు అర్థమవుతుంది. నిజంగా మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, యెహోవా మాట నా నాలుక రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, ఇది గోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధికి నేను ఎక్కడికి పోవుదును? నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. చూడండి, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకో. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే మాట, ఒక్క మాట అర్థం ఏంటంటే దేవుడు నువ్వు ఏ దిక్కుకి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు. అర్థమైందని, ఆకాశానికి వెళ్ళినా, మరి సముద్రంలోకి వెళ్ళినా, మరి కుడి ప్రక్కకి వెళ్ళినా, ఎడం ప్రక్కకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ఆవరించి ఉన్నాడు. అర్థమైందండి, నలు దిక్కులు నిన్ను దేవుడు ఆవరించి ఉన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువారు దగ్గర మరి 6 సందర్భాలు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ 6 సందర్భాల్లో ఒకటి నీ ముందర నడుచువాడు నీ దేవుడు, రెండోది నీ వెనక తట్టు ఉన్నాడు, మూడోది నీ కుడి తట్టున ఉన్నాడు, నాలుగోది నీ ఎడం ప్రక్కన ఉన్నాడు, ఐదోది నీ క్రింద వైపున ఉన్నాడు, ఆరోది దేవుడు నువ్వు ఏ దిక్కుకి వెళ్ళినా ఆ దిక్కున ఉన్నాడు. లాస్ట్ మాట ఒక మాట చూసుకొని ప్రార్థన ఆరాధించుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ ఒక మాట చూద్దాం. చూడండి, ఈ మాట చదువుకొని ఆరాధించుకుందాం. 1 కొరింథీ 3:16 చదవండి. 3:16. ఆలయమై ఉన్నారు. అది ఇక్కడ చూసినట్లయితే ప్రభువారు ఒక మాట చెప్తున్నారు చక్కగా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరగరా. అర్థమైందండి, దేవుడు ఎక్కడున్నాడట? మనలో ఉన్నాడు. అస్సలకి దేవుడు నిన్ను ఎక్కడ విడిచిపెట్టాడా? ఏ సందర్భంలో నన్ను విడిచిపెట్టాడా?
నిజంగా ప్రభువారిని మనం గమనించినట్లయితే దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీలో ఉండి సమస్తం ఆయన జరిగిస్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారి గురించి చాలామందికి తెలియక ఆయన దగ్గరకు రావడానికి దూరంగా ఉంటున్నారు. కానీ ఆయన గురించి, ఆయన ప్రేమ గురించి తెలిస్తే ఎవ్వరు కూడా వెనక వెళ్ళలేరండి. ఎందుకంటే ఆయనంత ప్రేమమూర్తి. జీసస్ క్రైస్ట్ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఒక క్రైస్తవుడు తీశాడు. ఆ సినిమా ఎలా తీశాడంటే, సిలువేసే కార్యాన్ని 3 గంటల సన్నివేశాన్ని ఆయన సినిమా కింద తీశాడు. తీసినప్పుడు ఆ సినిమా చూస్తున్నప్పుడు అతి భయంకరంగా ఆయన కొడుతుంటే, ఆయన ఒంటి నుండి రక్తం కారుతుంటే రియల్గా అది చూసి కొంతమంది తట్టుకోలేక గుండాగిపోయిందట. అంత రియల్గా తీశారు ఆ సినిమా. ఒక అతనైతే బాల్కనీ నుండి కింద పడి చచ్చిపోయిందట. అయ్యో, నా ప్రభు నా కొరకు ఇంత ప్రాణత్యాగం చేశాడా, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా, నేనేమిచ్చి ఆయనకు రుణం తీర్చుకోగలను, నేను ఆయన ఎరగకుండా ఉన్నానే, ఆయనకు దూరంగా ఉన్నానే, ఆయన అసహించుకున్నానే, ఆయన్ని నమ్మినోళ్ళని కూడా తిట్టానే, ఎంతో బాధ పెట్టానే, నా ప్రభు నా కొరకు ఎంత త్యాగం చేశాడని చాలామంది చనిపోయారట. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మన కోసం చేసిన త్యాగాన్ని మనం గమనించినట్లయితే మనం ఎవ్వరం కూడా ఆయన ఆరాధించకుండా ఉండలేరండి. నిత్యము ఆయన ఆరాధించే బిడ్డగా ఉంటారు. నిజంగా అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు మనం చూసిన వచనాల్లో దేవుడు చూపించిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7 సందర్భాలు మనం చూసాం. 7 సందర్భాల్లో ఒకటి, దేవుడు ఎక్కడున్నాడు, నీ ముందర నడుచున్నాడు. రెండోది ఎక్కడున్నాడు, నీ వెనక నడుచున్నాడు. మూడోది ఎక్కడున్నాడు, నీ కుడి ప్రక్కన నడుచున్నాడు. నాలుగోది ఎక్కడున్నాడు, నీ ఎడ ప్రక్కన నడుచున్నాడు. ఐదోది ఎక్కడున్నాడు, దేవుడు నీ క్రింద వైపు ఉన్నాడు. ఆరోది ఎక్కడున్నాడు, దేవుడు నీ నలుదిక్కులో ఏ దిక్కుకు వెళ్ళినా ఆయన ఉన్నాడు. ఆ ఏడోది, ఆయన నీలోనే ఉన్నాడు. అర్థమైందండి? ఆయన నిన్ను ఎక్కడ విడిచిపెట్టాల, నన్ను ఎక్కడ విడిచిపెట్టాల. ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నాడు. మనం భయపడద్దు. ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించి ఘనపరిచి మహింపరచాలని ప్రభుపేట మీకు మనం నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన త్యాగము అంత ఇంత కాదండి. నిజంగా ప్రభు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. నిజంగా అంత గొప్ప దేవుడిని మనం స్తుతించకుండా ఉండగలమా? దేవుడు చేసిన మేలుని మనం తలపోసుకుండా ఉండగలమా? ఈరోజు మన ప్రాణాలతో ఉన్నామంటే ఎవరి కృప? దేవుని కృప. ఆయన నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఎన్నో రకాలైన జీవులు, నిజంగా ఆ రోజులో ఇస్సర్పాలు, భయంకరమైన ఇస్సర్పాలు ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేలు అడవిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకేం కాలేదట. ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ వచ్చారో తాపకారమైన సర్పాలు వచ్చి వాళ్ళని ఏం చేసినాయి? కాటేసి. దేవుడు పర్మిషన్ లేకుండా ఏది కూడా మనకు జరగదు. ఎందుకంటే దేవుడు నిన్ను చుట్టూ ఆవరించున్నాడు. ఆ పాము వచ్చి నిన్ను కరవాలన్నా, ఆ పాము నిన్ను ముట్టుకోవాలంటే దేవుని యొక్క పర్మిషను తీసుకోవాలి. దానికి సాదృశ్యం ఏంటి? యోబుకి రాదు. యోబు గారిని ముట్టుకోవాలంటే సాతాను ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంది. అదిగో నీ భక్తుడు ఎంతో నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన యందు నువ్వు చుట్టూ కూడా కంచి వేసి ఉంచావు, ఆ కంచి తెరితేనే నేను అతను ముట్టుకోగలను. ఆయన ప్రాణాల జోలికి పోవద్దు కానీ ఆయన ముట్టుకోండి. నిజంగా ప్రియమంది, ఎన్ని రకాల శ్రమలు పెట్టాడంటే అన్ని రకాల శ్రమలు పెట్టాడు సాతాను గాడు యోబుని. అయినా సరే దేవుని ఒక్క మాట కూడా దూషించడం. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న సమస్యలకే, చిన్న చిన్న బాధలకే దేవుణ్ణి దూషిస్తున్నారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? నీ కుడి ప్రక్కన, నీ వెనక ప్రక్కన, నీ ముందర, నీ వెనక, నీ క్రింద, నిన్ను చుట్టూ ఆవరించి నీలోనే ఉంటూ ఆయనను సంచరిస్తూ ఆయన ముందుకు నడిపిస్తున్నాడని నమ్మి విశ్వాసంతో, దేవా నీవు నా పట్ల చూపిన మహాప్రేమను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. దేవుణ్ణి మనం ఏం చేయాలండి? స్తుతించి ఆరాధిద్దాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక.